అగ్గిపెట్టె మీద సూక్ష్మ చిత్రాలతో రామాయణం నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ శ్రీరామనవమి పర్వదినం పురస్కరించుకొని చిన్న అగ్గిపెట్టె మీద మైక్రో పెన్నుతో మైక్రో బ్రష్లతో వాటర్ కలర్స్ పెయింటింగ్స్ తో 3 గంటల సమయంలోనే రామాయణంలోని ప్రధాన ఘట్టాలను వేశారు. కేవలం 2 ఇంచెస్ పొడవు 2.5 ఇంచెస్ వెడల్పు గల అగ్గిపెట్టెపై ఆయన ఊహల్లో మెదిలే రామాయణంలోని ప్రధాన అంశాలను వేశానని తెలిపారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, నేను వేసిన ఈ చిత్రంలో శ్రీరాముని జననం నుండి సీతాదేవి అగ్ని పరీక్ష వరకు ఉంటుంది. సాక్షాత్ శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడుగా దశరథ మహారాజుకు కౌశల్యకు జన్మించారు. శ్రీరాముడు సత్యవంతుడు, దయామయుడు, పురుషోత్తముడు, పరాక్రమవంతుడు, ఆదర్శప్రాయుడు, పితృవాక్య పరిపాలకుడు. తండ్రి మాట కోసం 14 ఏళ్లు వనవాసం చేసిన ఆదర్శ కుమారుడు. ఏకపత్ని వ్రతుడు. సోదరులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. ప్రజలను కన్న బిడ్డల్లాగా చూసుకునేవారు. శ్రీరామచంద్రుడు ధర్మ మార్గాన్ని ఆచరిస్తారు కాబట్టి అందరికీ ఆదర్శప్రాయుడు. అందుకే రామాయణం గురించి ఎన్నిసార్లు విన్నా, రామాయణం గురించి ఎన్నిసార్లు బొమ్మలు వేసినా తనివి తీరదని పేర్కొన్నారు. పర్వదినం పురస్కరించుకొని చిన్న అగ్గిపెట్టె మీద రామాయణంలోని ప్రధాన ఘట్టాల చిత్రాలు వేశాను. మైక్రో పెన్నుతో, మైక్రో బ్రష్లతో, వాటర్ కలర్స్తో 3 గంటల సమయంలో ఈ చిత్రాన్ని వేశాను. ఈ చిత్రంలో శ్రీరాముడి జననం నుండి సీతమ్మ అగ్ని పరీక్ష వరకు ఉంటుంది. శ్రీ మహావిష్ణువే త్రేతాయుగంలో శ్రీరాముడిగా దశరథ మహారాజుకి కౌశల్యకు జన్మించారు. శ్రీరాముడు సత్యవంతుడు, దయామయుడు, కరుణామయుడు, మంచి పరిపాలకుడు, పరాక్రమవంతుడు. తండ్రి పితృవాక్య పరిపాలకుడు. తండ్రి మాట కోసం 14 ఏళ్ళు వనవాసం చేసిన ఆదర్శ కుమారుడు. ఏకపత్ని వ్రతుడు. సోదరులను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవాడు. ప్రజలను కూడా తమ కన్నబిడ్డలుగా చూసుకునేవాడు. అందుకు రామరాజ్య పరిపాలన వచ్చింది అని అంటారు. అట్లాంటి రామయ్య గురించి, అటువంటి ఆదర్శప్రాయం గురించి బొమ్మ వేయాలని. ఎందుకంటే శ్రీరామచంద్రుడు ధర్మ మార్గాన్ని ఆచరించాడు కాబట్టి దేవుడు అందరికీ ఆదర్శప్రాయుడు. నేను వేసిన ఈ చిత్రంలో దశరథ మహారాజు, కౌసల్య, సుమిత్ర, కైకేయి వాళ్ళ పిల్లలను ముద్దాడుతున్నట్లు, అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులను ముద్దాడుతున్నట్లు వేశాను. అలాగే విశ్వామిత్రుని దగ్గర రామలక్ష్మణులు శిష్యరికంలో ఉన్నట్లు, తర్వాత యజ్ఞ భగ్నం చేస్తున్న రాక్షసులను రామలక్ష్మణులు సంహరిస్తున్నట్లు, తర్వాత అహల్య శాప విమోచన, తర్వాత శివధనుసు విరిచినట్లు రాముడు, సీతారామ కళ్యాణం, తండ్రి దగ్గర సెలవు తీసుకొని వనవాసం వెళ్తున్న రాముడు, సీత, లక్ష్మణుడు, శ్రీరాముని పాదరక్షలు తీసుకుంటున్న భరతుడు, సీతాదేవి
జింకను చూపించి రామునికి చెప్పినట్లు అనమాట, ఆ జింకను తీసుకున్నామని. తర్వాత రావణాసురుడు మాయా రూపంలో వచ్చినట్లు, సీతను అపహరించిపోతున్నప్పుడు జటాయు అనే పక్షి సీతమ్మను కాపాడే కోసము అడ్డుపడుతుంది. అప్పుడు రావణుడు తన కత్తితో తన జటాయును చంపుతున్నట్లు, అంటే రెక్కలు నరుకుతున్నట్లు అనమాట. తర్వాత శబరి రామునికి పండ్లు తినిపిస్తున్నట్లు ప్రేమతో. తర్వాత వాలి సంహారము, తర్వాత సీతమ్మ జాడ కోసము హనుమంతుడు ఆకాశంలో ఎగురుతున్నట్లు, మరలా సీతమ్మ చూడమని ఇస్తున్నట్లు అంటే హనుమంతునికి. తర్వాత లంకాదహనము, కుంభకర్ణుడు ఇంద్రజిత్తులతో రామలక్ష్మణుడు యుద్ధం చేస్తున్నట్లు, లక్ష్మణుడు మూర్చపోయినట్లు, ఆంజనేయుడు సంజీవవరం తెచ్చినట్లు, రావణ యుద్ధంలో రావణుడు మరణించినట్లు, తర్వాత సీతమ్మ మహాసాధ్య అగ్ని పరీక్షలో ఉన్నట్లు, ఇట్లా చిన్న అగ్గిపెట్టెలు వేశాను. నేను రామాయణం అంటే చాలా ఇష్టం, ఎన్నిసార్లు విన్నా, అది ఎన్నిసార్లు బొమ్మలు వేసినా తనివి తీరదు. ప్రతి శ్రీరామనవమికి నేను బొమ్మలు వేస్తున్నాను. ఈసారి వినూత్నంగా అగ్గిపెట్టె మీద వేశాను. అందరికీ ఆ రామయ్య తండ్రి ఆశీస్సులు ఉండాలని భక్తులందరికీ శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.